ఏపీలో టీడీపీ నాయకులకు అందిన అధికారం అహంకారంగా మారుతోంది. సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఆచారాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా టీడీపీ నేతల అహంకారం పెచ్చు మీరుతోంది. అమ్మవారి ఉత్సవంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్ చేస్తున్న రాజకీయాలపై ఒళ్ళుక్కేద్దాం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారు. ఏటా ఈ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అటువంటి ఉత్సవానికి రాజకీయ రంగు పులుముతున్నారు టీడీపీ నాయకులు. ఎన్నడూ లేని విధంగా చెత్త రాజకీయాలు చేస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర పెద్దలంతా కలిసి గత 30 ఏళ్లుగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలను విజయనగరం డీసీసీబీ కార్యాలయం నుంచి వీక్షించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన్ని గౌరవించి అదే సాంప్రదాయాన్ని అమలు చేశారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వానికి చెందిన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున గత సాంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బొత్స సత్యనారాయణ డీసీసీబీ కార్యాలయం నుంచి అమ్మవారి ఉత్సవాన్ని చూసేందుకు వీలు లేదంటూ అడ్డుపడుతున్నారు. డీసీసీబీకి చెందిన టీడీపీ నాయకులు మాత్రమే అక్కడి నుంచి అమ్మవారి వేడుకలను వీక్షిస్తారని చెబుతున్నారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఈసారి డీసీసీబీ కార్యాలయం నుంచి అమ్మవారిని చూసేందుకు అనుమతించబోమని చెబుతున్నారు. ఈ రోజున అమ్మవారి పండుగ ఇక్కడ విజయనగరంలో ఏదైతే జరుగుతూ ఉందో, సిరిమాన్ ఉత్సవం ఏదైతే జరుగుతూ ఉందో, మా క్యాడర్ నుంచి మాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే మా సొసైటీ అధ్యక్షుల నుంచి, సార్ ఈసారి డీసీసీబీ ప్రాంగణంలో మేము కూర్చుని పండగ ఏదైతే ఉందో ఆ పండగని మేము వీక్షిస్తాము అని. బొత్స సత్యనారాయణ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వ తప్పులను శాసన మండలిలోనూ బయట ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. దీంతో బొత్సపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు దిగుతోంది. దసరా పండుగ నేపథ్యంలో అమ్మవారి నిమజ్జనం సందర్భంగా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలం జమ్ము గ్రామంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయారు. పచ్చ పార్టీ నేతల ఆదేశాలతో ఇష్టానుసారంగా లాఠీ చార్జీ చేసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. బొత్స సత్యనారాయణను నేరుగా ఏమీ చేయలేక కూటమి నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నారా లోకేష్ ఆదేశాలతో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ వేధింపులకు దిగుతున్నారు. కూటమి నేతలు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా బొత్స సమన్వయంతో వ్యవహరిస్తూ తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా డీసీసీబీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తానేమీ మాట్లాడదలుచుకోలేదని, ఆయన చరిత్ర చెబితే టీడీపీ నుంచే పంపించేస్తారని చెప్పారు బొత్స సత్యనారాయణ. అది అమ్మవారి దేవుడిది, దాని దగ్గర ఇలాంటి పనికి మాలి మాట్లాడి అసహ్యంగా ముద్దేగా అలా గురించి ఇక్కడ మాట్లాడిన టైం వేస్ట్. అలా మాట్లాడుకుంటే మనకి ఇది ఆయన చరిత్ర చెప్పాలంటే నీకు ఇప్పుడు చెప్పకూడదు, చెప్తాను. చెప్తే పార్టీ నుంచి సస్పెండ్ బయటకు కూడా పంపించేస్తారు నేను నిజాలు చెప్తే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికార గర్వంతో విర్రవీగితే ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.